హాయ్ స్టూడెంట్స్, చూడండి మనం ఈరోజు ఏం చేస్తున్నామంటే ఎసిటిక్ మీడియంలో మనం ఈ రియాక్షన్ బ్యాలెన్స్ చేస్తున్నామండి. ఫస్ట్ బ్యాలెన్సింగ్ ఎలా చేయాలంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఆక్సిజన్ హైడ్రోజన్ కాదో దానికి మనం యారో మార్క్ ఇచ్చుకోవాలండి. ఇచ్చామా? ఓకే, రైట్. ఇక్కడ చూడండి సల్ఫర్, ఈ సల్ఫర్కి మనం ఏం చేయాలండి? యారో మార్క్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే దీని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ కనుక్కొని అది ఆక్సిడేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది, రిడక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఎంఎన్ కనుక్కోవాలండి. ఎంఎన్ ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ప్లస్ ఆక్సిజన్కి ఎక్కువ పర్సెంట్ -2 ఉండదండి ఛార్జ్. -2 ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే, ఎక్స్ -8 ఈజ్ ఈక్వల్ టు -1. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? +8 -1 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? +7. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దీని ఛార్జ్ ఎంత అనుకుంటున్నాం? మనకి ఎంత వచ్చింది? +7 వచ్చింది. +7 నుంచి +2కి వెళ్ళింది కాబట్టి, అంటే పాజిటివ్ ఛార్జ్ తగ్గింది కాబట్టి దీన్ని ఏమంటామండి? రిడక్షన్. ఓకేనా? రైట్. ఒకటి రిడక్షన్ అయిపోతే ఆటోమేటిక్ రెండోది ఏమవుతుందండి? ఆక్సిడేషన్ అండి. మనం కష్టపడక్కర్లేదు, ఆటోమేటిక్ తెలిసిపోద్ది. ఆక్సిడేషన్. ఇప్పుడు ఏం చేద్దామంటే పేజీకి 2 భాగాలు చేసుకొని ఒకవైపు ఏదైనా రాసుకోవచ్చండి, ఇదే రాయాలని నూరం లేదు. ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్, దీన్ని సింపుల్గా OHR. నెక్స్ట్ అండి ఇంకోవైపు రిడక్షన్ ఆఫ్ రియాక్షన్, దీన్ని RHRగా రాద్దాం. ఓకేనా? రైట్. ఓకే, ఇప్పుడు OHR రాసుకోవాలి అంటే మనకి ఏమొచ్చింది అది రాద్దామండి. SO3 -2 gives rise to SO4 2-. దీన్ని మనం ఏమనుకుంటున్నాం అండి? ఆక్సిడేషన్ అనుకుంటున్నాం. నెక్స్ట్ MnO4- gives rise to Mn+2, దీన్ని రిడక్షన్ అనుకుంటున్నాం. ప్రజెంట్ ఇప్పుడు ఫస్ట్ ఏం చేసుకోవాలంటే బ్యాలెన్సింగ్లో ఫస్ట్ బ్యాలెన్సింగ్ అండి. ఫస్ట్ బ్యాలెన్సింగ్ వచ్చేసి బ్యాలెన్సింగ్ అదర్ దాన్ ఆక్సిజన్ హైడ్రోజన్ వేసేయండి. ఆటమ్స్ని మనం బ్యాలెన్స్ చేయాలి. అంటే ఆక్సిజన్ హైడ్రోజన్ కాని బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ ఏముంది? సల్ఫర్ ఉందండి కాబట్టి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి మనం బ్యాలెన్స్ చేయక్కర్లేదు. సేమ్ది రాసేయండి రియాక్షన్. నెక్స్ట్ రెండో బ్యాలెన్స్ అండి, బ్యాలెన్సింగ్ ఆక్సిజన్ ఆటమ్స్. ఆక్సిజన్ ఆటం బ్యాలెన్స్ చేయాలండి. చూడండి, ఇటు 3 ఇటు 4 ఉన్నాయి. ఎప్పుడైతే ఈ డిఫరెన్స్ ఎంత ఉందండి? 1 ఉంది. ఎటువైపు వేసుకోవాలి? ఎటువైపు ఆక్సిజన్ తక్కువనే అటు. మనం ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయాలంటే ఏం యాడ్ చేయాలి? H2Oనే యాడ్ చేయాలి. H2O SO3 -2 gives rise to SO4 2-. ఓకేనా? నెక్స్ట్ అండి మూడోది బ్యాలెన్సింగ్ హైడ్రోజన్ ఆటమ్స్. హైడ్రోజన్ ఆటమ్స్ 2 ఉన్నాయండి, ఇటువైపు లేవు కాబట్టి అటువైపు ఏం చేసుకోవాలి? H+ని యాడ్ చేయాలి. ఎన్ని యాడ్ చేయాలి? 2 H+ని యాడ్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఇటు డిఫరెన్స్ 2 అండి. ఈ 2 H+ని వేసేసాం. ఓకేనా? ఇప్పుడు మనకి ఏమైపోయింది? హైడ్రోజన్ ఆటమ్స్ వరకు బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు అటువైపు బ్యాలెన్స్ చేద్దాం సేమ్ అక్కడ వరకు. ఫస్ట్ మనం ఏం బ్యాలెన్స్ చేయాలి? రూల్ ప్రకారం బ్యాలెన్సింగ్ అదర్ దాన్
హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఎంఎన్లు సేమ్ ఉన్నాయి కాబట్టి సేమ్ స్టెప్ వేసేయండి కింద. MnO4 మైనస్ గివ్స్ రైజ్ టు Mn+2. నెక్స్ట్ అండి ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయాలి. ఇటువైపు 4 అటువైపు ఏమి లేవు కాబట్టి ఏం చేయాలనుకున్నాం, ఆక్సిజన్లు బ్యాలెన్స్ చేయాలంటే H2Oలో యాడ్ చేయాలి. చూడండి ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి అటువైపు ఏం యాడ్ చేయాలి, 4 H2Oలు యాడ్ చేయాలి. నెక్స్ట్ ఎవరు బ్యాలెన్స్ చేయాలి, హైడ్రోజన్స్. ఇటువైపు లేవు, ఇటువైపు ఉన్నాయి. 4 2 8 కాబట్టి 8H+ ఇటువైపు యాడ్ చేయండి. 8H++ MnO4 మైనస్ గివ్స్ రైజ్ టు Mn+2 ప్లస్ 4H2O. సో ఇప్పుడు మనకి ఏమైపోయినాయండి, అన్నీ బ్యాలెన్స్ అయిపోయినాయి. ఓకేనా. ఇప్పుడు ఛార్జ్ బ్యాలెన్స్ చేయాలండి. 4th ఏంటి, బ్యాలెన్సింగ్ ఛార్జ్. బ్యాలెన్సింగ్ ఛార్జ్ అండి. సో ఇప్పుడు ఇక్కడ ముందు ఏమి లేకపోతేనేమో 1 అనుకోండి, పైన ఏమి లేకపోతే 0 అనుకోండి. అలా వేసాం అనుకోండి, 1 × 0 0, 1 × -2 గివ్స్ రైజ్ టు 1 × -2 -2, 2 × +1 +2. ఇప్పుడు చూసారనుకోండి బ్యాలెన్సింగ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారనుకోండి, ఇటు -2 వచ్చింది, ఇటు -2 ఉంది, కానీ నెక్స్ట్ టైం వచ్చింది +2 ఉంది. ఇప్పుడు ఈ రెండు బ్యాలెన్స్ అవ్వాలంటే ఏం చేయాలి, ఈ రెండు సమానంగా ఉన్నాయి, +2 ఉంది. ఒక ఎలక్ట్రాన్ అంటే ఏంటంటే -1 కాబట్టి ఇటువైపు మనం 2 ఎలక్ట్రాన్లు యాడ్ చేస్తే అప్పుడు ఈ రెండు న్యూట్రల్ అయిపోతాయి, ఈ రెండు ఈక్వల్ అయిపోతాయి అనమాట. అర్థమైందా? ఓకే రైట్. ఇప్పుడు H2O ప్లస్ SO3 -2 గివ్స్ రైజ్ టు SO2 మైనస్ 2H++ 2 ఎలక్ట్రాన్స్. రైట్. ఇప్పుడు ఇటువైపు కొద్దామండి ఛార్జ్ బ్యాలెన్స్కి. 8 1 +8, 1 × -1 -1 గివ్స్ రైజ్ టు 1 × +2 +2, 4 × 0 0. సో టోటల్ ఎంత అవుతుంది, ఇటు +7 అవుతుందండి. 7 2 డిఫరెన్స్ చూడండి ఎంత, 5 తేడా ఉంది. 5 ఎటువైపు యాడ్ చేయాలి, 5 చెప్పాను కదండి, ఎలక్ట్రాన్ అంటే మైనస్ కాబట్టి ఇటువైపు యాడ్ చేసుకోండి. 5 ఎలక్ట్రాన్స్ ప్లస్ 8H+ MnO4 మైనస్ గివ్స్ రైజ్ టు Mn+2 ప్లస్ 4H2O. రైట్, బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇందులో ఎలక్ట్రాన్స్ 2 ఉన్నాయి, ఇందులో 5 ఉన్నాయండి. ఎలక్ట్రాన్స్ కూడా బ్యాలెన్స్ చేయాలి. అంటే ఏం చేయాలి, దీన్నేమో 2తో దాన్నేమో 5తో ఈక్వేషన్ మల్టిప్లై చేద్దాం. సరే స్టెప్ రాద్దామండి. దేంతో మల్టిప్లై చేయాలనుకున్నాం, 5 H2O ప్లస్ SO3 -2 SO4 2 మైనస్ 2H++ 2 ఎలక్ట్రాన్స్ మల్టిప్లై చేస్తే 5H2O ప్లస్ 5SO3 -2 5SO4 2 మైనస్ ప్లస్ 10H++ 10 ఎలక్ట్రాన్స్. ఓకే. ఇప్పుడు దీన్ని అనుకున్నాం 2 పెట్టి మల్టిప్లై చేయాలనుకున్నాం. 5 ఎలక్ట్రాన్స్ 8H++ MnO4 మైనస్ Mn+2 ప్లస్ 4H2O మల్టిప్లై చేద్దామండి. 10 ఎలక్ట్రాన్స్ ప్లస్ 16H++ 2 MnO4 మైనస్ 2 Mn+2 ప్లస్ 8H2O. ఓకే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఇక్కడ బ్యాలెన్స్ చేసేటప్పుడు యారో మార్క్కి ఇటువైపు ఉన్నవి కానీ యారో మార్క్ ఇటువైపు ఉంటే యాడ్ చేసుకోండి. అలా కాకుండా ఆపోజిట్లో ఉన్నాయనుకోండి, వాటిని ఏం చేయాలి, మనం ఒక దాంట్లో తీసేయాలి. ఇప్పుడు చూడండి, యారో మార్క్ ఇటు 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, యారో మార్క్ ముందు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఆపోజిట్లో ఉన్న కూడా ఏమవుతాయి, ఇవి తీసేస్తే 10లో 10 పోతే క్యాన్సిల్, 0 అయిపోతాయండి. ఇంకా మిగిలినవి చూసుకోవాలి బ్యాలెన్సింగ్. ఇప్పుడు ఏం చేయాలంటే లాస్ట్లో మీరు కష్టపడకుండా ముందు క్వశ్చన్ ఎక్కించేయండి. MnO4 మైనస్ SO3 2 మైనస్ Mn+2 ప్లస్ SO4 2 మైనస్. మీరేం చేస్తారు, ఇప్పుడు వరకు బ్యాలెన్స్ చేసినవి వీటి ముందున్న నెంబర్లు ఇక్కడ వేసేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Mnకి ఎంత ఉంది, ముందు 2 ఉంది, 2 వేయండి. SO3కి ముందు ఎంత ఉంది, 5 ఉంది, 5 వేయండి. Mn+2కి ఎంత ఉంది, 2 ఉంది, 2 వేయండి. SO4 ముందు ఎంత ఉంది, 5 ఉంది కాబట్టి 5 వేయండి. ఇప్పుడు మనం ఏం బ్యాలెన్స్ చేయాలి, H+ చూద్దాం. 10 ఇక్కడ ఉన్నాయి, యారో మార్క్ ముందు ఉన్నాయి, ఇక్కడ యారో మార్క్ బ్యాక్ 16 ఉన్నాయి, ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. ఎంత 16 వస్తే
10 పోతే 6. ఎటు వేసుకోవాలి? ఎటువైపు పెద్ద నెంబర్ ఉంటే అటు. యారో మార్క్ ఇటు పెద్ద నెంబర్ ఉంది కాబట్టి ఇటు వేసుకోవాలి. 6H ప్లస్ వాటర్ చూద్దాం. 5H2O 8H2O. ఇది ఇటువైపు ఉంది, ఇదేమో ఇటువైపు ఉంది కాబట్టి ఏం చేయాలండి? సబ్ట్రాక్ట్ చేయాలి. తీసేస్తే ఎంత? 3. ఎటువైపు వేసుకోవాలి? యారో మార్క్ ముందు పెద్ద నెంబర్ కాబట్టి ఇటు వేసుకోండి. 3H2O. ఓకేనా?